వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడు రామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వారి పిటిషన్లకు కోర్టు నో చెప్పింది. మిగతా నిందితులు నకిరికంటి రవి, అలాగే బాదల్ దాస్, ప్రదీప్ దాస్, కళ్యాణ్, తిరుమల శెట్టి, శ్రీనివాస్ రెడ్డి, చెక్క సతీష్లకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులు రిమాండ్ గడువు ముగియడంతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న 13 మందిని ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కారాగారంలో ఉన్న అద్దేపల్లి సోదరులు సహా మరికొందరు వర్చువల్ విధానంలో కోర్టు విచారణకు హాజరయ్యారు. అందరికీ డిసెంబర్ 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి లెనిన్ బాబు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడు రామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వారి పిటిషన్లకు కోర్టు నో చెప్పింది. మిగతా నిందితులు నకిరికంటి రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, కళ్యాణ్, తిరుమల శెట్టి, శ్రీనివాసరావు, అలాగే శ్రీనివాస్ రెడ్డి, చెక్క సతీష్లకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులు రిమాండ్ గడువు ముగియడంతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న 13 మందిని ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కారాగారంలో ఉన్న అద్దేపల్లి సోదరులు సహా మరికొందరు వర్చువల్ విధానంలో కోర్టు విచారణకు హాజరయ్యారు. అందరికీ డిసెంబర్ 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి లెనిన్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుబ్బు మరింత సమాచారం అందిస్తారు. సుబ్బు, జోగి రమేష్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? మనోజ్, నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఓట్లు దక్కలేదని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రావుతో సహా 18 మంది జగన్మోహన్ రావు, A19 జోగి రమేష్, జోగి రాము బెయిల్ పిటిషన్లను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులు బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో జోగి రమేష్ తో పాటు 13 మంది నిందితులు ఎక్సైజ్ కోర్టు ముందుకు పోలీసు అధికారులు ప్రవేశపెట్టారు. ఇంకా 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. అయితే జోగి రమేష్, జోగి రాము కాకుండా వాళ్ళతో పాటు A1 జగన్మోహన్ రావు, A1 మరో నిందితుడు వాళ్ళతో పాటు వాళ్ళ శాఖ మిగిలిన 18 మందికి బెయిల్ మంజూరు చేసింది. అయితే వీళ్ళందరికీ కూడా బెయిల్ తిరస్కరించింది. A1, A2 జోగి రమేష్ సోదరులు కూడా వీళ్ళందరూ ప్రస్తుతం నెల్లూరు కారాగారంలో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా విజయవాడ కారాగారానికి మార్చాలని చెప్పేసి కోర్టులో ఒక అభ్యర్థన అయితే వేయడం జరిగింది. వీళ్ళ అభ్యర్థనని కోర్టు మన్నించి జోగి రమేష్, జోగి రాము వీళ్ళిద్దరిని కూడా విజయవాడ కోర్టుకు తరలించారు. అయితే బెయిల్ పిటిషన్ మీద మాత్రం స్పందించలేదు. అందువల్లే బెయిల్ ఆలస్యం అయింది. తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం అయితే ఇదంతా అయిపోయిన తర్వాత జోగి రమేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత పర్సనల్ గా జడ్జి ముందుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ మరొకసారి పరిశీలించాలని కోరడం జరిగింది. అయితే జడ్జి మాత్రం మీరు లాయర్ ద్వారా ప్రొసీడ్ అవ్వాలి, నేరుగా మాట్లాడకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరణ గురైంది. అంతేకాకుండా 50 రోజులు జైలు జీవితం పూర్తయింది. బెయిల్ ని కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా జోగి రమేష్ మెజిస్ట్రేట్ తో మొదలుపెట్టుకోవడం జరిగింది. అంటే ఏది జరిగినా కానీ లాయర్ ద్వారానే మీరు అప్రోచ్ అవ్వాలని చెప్పి న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగింది. టోటల్ గా జోగి రమేష్, జోగి రాము బెయిల్ పిటిషన్ మాత్రం ప్రస్తుతానికి తిరస్కరించారు. మరోసారి బెయిల్ పిటిషన్ సోమవారం తర్వాత వేసే అవకాశాలు కనిపిస్తాయి. మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.